ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటివి వార్తలు చూద్దాం. వాంగ్చుక్ సంస్థకు విదేశీ నిధులు కట్, ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ను రద్దు చేసిన కేంద్రం. లద్దాఖ్లో హింసకు ఆయనే కారణమని ప్రకటించిన మరుసటి రోజే కీలక నిర్ణయం అంట. లద్దాఖ్లో కర్ఫ్యూ 50 మంది అరెస్టు. కేంద్రం నన్ను బలిపశువు చేస్తుంది వాంగ్చుక్. మీకు ఏం లేదు, లద్దాఖ్లో ఎందుకు ఇష్యూ నడుస్తుందంటే గతంలో 370 ఆర్టికల్ ఉండే అక్కడ రద్దు అయిపోయింది 2019-16లో అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. ఇక లద్దాఖు జమ్మూ కాశ్మీర్లో భాగంగానే ఉండే, వేరైన తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు 2 అయిపోయినాయి. ఇక జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది, లద్దాఖ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అయితే ఏమవుతుందంటే లెఫ్టినెంట్ గవర్నర్ పాలించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రం ఏ నిధులు ఇచ్చినా కూడా, ఏ శాంక్షన్ చేసినా కూడా 95% లేదా 90% లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం చేస్తేనే ఆయన చేతుల్లోనే ఉంటుంది ఏం పని చేయాలన్న లద్దాఖ్లో కానీ కేంద్రపాలిత ప్రాంతాలలో. అట్లా వాళ్ళు లద్దాఖ్లో ఏంటంటే మాకు విద్య ఉద్యోగాలల్లో భూమి హక్కులల్లో సాంప్రదాయాల చాలా దెబ్బ పడుతుంది, మాకు రాష్ట్ర హోదా కావాలనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానికి వాంగ్చుక్ అని ఒక ఆయన నిరాహార దీక్ష చేయడం వల్ల ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఆయన ఆ రాష్ట్రానికి ఆ కేంద్రపాలిత ప్రాంతం ఇప్పుడు ప్రజెంట్గా లద్దాఖ్కు సంబంధించిన వ్యక్తి కాదాయన. ఎక్కడ వ్యక్తో వచ్చి ఇక్కడ మా దగ్గర పాలించడం ఏంది, ఆయన సంతకం చేస్తే మాకు ఉద్యోగాలు రావడం ఏంది, ఆయన సంతకం చేస్తే మాకు రోడ్లు వాడడం ఏంది, ఆయనతోటి మేము బతికేది ఏంది, మేము ఎన్నుకోవాలి, మేము ఎన్నుకున్నోడు మమ్మల్ని పాలించాలనేది లద్దాఖ్లో ప్రజల యొక్క ఆందోళన. అదేవిధంగా దాదాపు 3 లక్షల పైనే ఉంటుంది అనుకుంటా జనాభా. ఒక ఎంపీ మాత్రమే ఉంటాడు అక్కడ బీజేపీ కూడా ఓడిపోయింది అనుకుంటా, ఇండిపెండెంట్గా ఎవరో గెలిచిండ్రు. అక్కడ 2 ఎంపీ అభ్యర్థులు, లోక్సభ ఎంపీ అభ్యర్థుల సీట్లను కేటాయించాలి, ఒక రాజ్యసభ ఎంపీని కూడా కేటాయించాలని ప్రధానంగా డిమాండ్. అంటే ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏం లేదు, ఒక్క మాటలు చెప్పాలంటే లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలి, అంటే అసెంబ్లీ రావాలి. అదొకటి, అసెంబ్లీ లోక్సభ సీట్లను 2కు పెంచాలి, ఇప్పుడు 1 ఉంది కదా 2కు పెంచాలి, రాజ్యసభ సీటును కూడా పెంచాలి. అదేవిధంగా 6th షెడ్యూల్లో లద్దాఖ్ను చేర్చాలనేది ప్రధాన డిమాండ్. ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం గిరిజనులే ఉంటారు. అక్కడ 2 ప్రాంతాలు ఉంటాయి, కార్గిల్ అని 2 ప్రాంతాలు ఉంటాయి. లేహ్లోనేమో బుద్ధయిజం ఎక్కువ ఉంటుంది, కార్గిల్లోనేమో కొంత ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుంది. ఇక ఎక్కువ శాతం గిరిజనులు వ్యవసాయ ఆధారిత అడవులపై ఆధారపడి బతికేటోళ్ళు ఎక్కువ కొండ ప్రాంతాలే ఉంటాయి, మొత్తం హిమాలయ ప్రాంతాలు. అట్లా 6th షెడ్యూల్లో చేర్చడం వల్ల ఎవరు అక్కడ భూములు కొనడానికి వీలుండదు, ఎవరు వీలుండదు. అంటే అటవీ ప్రాంతం కాబట్టి వాళ్ళు చేసుకొని బతకడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక కర్ఫ్యూ పెట్టిండ్రు, ఇప్పుడు ఇక 50 మందిని అరెస్ట్ కూడా చేసినట్ట. 4 చనిపోయారు, మనకు 4-5 రోజుల క్రితం జరిగింది కదా ఉద్యమం, ఇది 4-5 చనిపోయినట్టున్నారు. ఇక బీజేపీ ఆఫీస్ కాంతా నిప్పు పెట్టిండ్రు. ఇక మరి కేంద్రం ఎందుకు ఇబ్బంది, ఇస్తే అయిపోయాయి కదా ఊకే పంచాయతీ. ఎందుకంటే అది ప్రధానంగా చైనాకు పాకిస్తాన్కు మధ్య బార్డర్ ఉంటుంది, అది లద్దాఖ్. రాష్ట్ర హోదా కల్పిస్తే కేంద్రం పెత్తనం ఉండదాడా, కేంద్రం జోక్యం ఎక్కువ ఉండదు, ఇక రాష్ట్ర అధికారాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ చైనాడు ఆక్రమించే అవకాశం ఉంటుంది, ఆ పాకిస్తాన్ వాడు కూడా ఇక తమాషా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర పాలిత ప్రాంతంగానే పెట్టుకుంటే అక్కడ కేంద్ర బలగాలు ఉంటాయి, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు, కేంద్రం ఆధీనంలో ఉంటుంది లద్దాఖ్. ఆ బార్డర్ ఉంది కాబట్టి రాష్ట్ర హోదా కల్పిస్తలేము అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. కానీ ఇంకా ఆ వాదన ఏమో వాళ్ళకి అట్లుంది, వీళ్ళేమో మేము ఎన్నుకోవాలి, మేము ఎన్నుకున్న వాళ్ళే మమ్మల్ని పాలించాలి, మాకు విద్య ఉద్యోగాలల్లో మా భూములను వేరే వాళ్ళు వచ్చి కొంటున్నారు, ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడటంలో మా భూములను మొత్తం దోసుకుంటున్నారు, మాకు సాంస్కృతికంగా దెబ్బతీస్తున్నారని రకరకాల వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రధానంగా అది బార్డర్లో ఉంది కాబట్టి చైనా పాకిస్తాన్ మధ్య రాష్ట్ర హోదా కల్పిస్తే వాళ్ళు ఆక్రమించుకునే అవకాశం ఉంది, తమాషా చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మేము ఇస్తలేమనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదన. ఏమవుతుందో ఏం కథనో తెలియదు, కానీ చాలా రోజుల నుంచి నడుస్తుంది, ఇప్పుడు కాదు లొల్లి, చాలా రోజుల నుంచి నడుస్తుంది, ఇప్పుడేం కాదు.